ఎవరు జాబులు చేయొద్దనేసరికి రెస్టారెంట్స్లో పనిచేసేవాళ్ళు లేరు, అక్కడ పొలాల్లో పనిచేయడానికి కార్మికులు దొరకడం లేదు, మొత్తం ఎక్కడ చూసినా కూడా పనిచేసేవాళ్ళు లేరు, రేట్లు పెరిగిపోయినాయి, ఇప్పటికే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఈ చర్యల్ని సరిదిద్దుకోకుండా దీని మీద ఎందుకు దృష్టి పెట్టాడు అనేది ఎవరికి అర్థం కావట్లా. దీనివల్ల మిగతా దేశాలన్నీ కూడా కొంత అలజడి ఇదవుతున్నాయి కదా, గురవుతున్నాయి కదా. చూడండి, 2-3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్, మన దేశానికి సంబంధించి మనకు పానిక్ లేదు, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. లేదా అవసరం లేదా? మనకు లేదు, పానిక్ సిచ్యువేషన్ మనకు లేదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను మీకు. ఇందాక పాపారావు గారు చెప్పారు, మనం బడ్జెట్ లోనే మన కార్లకు వీటికన్నిటికీ ఆటోమొబైల్స్ కి మనం టారిఫ్లు తగ్గించేసాము, ముందస్తుగానే చేసామని అంటున్నారు. 0 టారిఫ్లు వేసినా అమెరికన్ కార్లు ఇక్కడ కొనడానికి ఎవరు సిద్ధంగా లేడు, అది అర్థం చేసుకోండి. వాళ్ళ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ, అంత పాత టెక్నాలజీ ప్రపంచంలో ఎవరు కొనరు. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ గజ్లర్స్ అంటారు, పెట్రోల్ విపరీతంగా తాగుతాయి. మన దగ్గర ఇక్కడ మైలేజ్ ఆధారంగా మనం కొనుక్కుంటాం. వాళ్ళ టెక్నాలజీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, రైట్ హ్యాండ్ డ్రైవ్ షిఫ్ట్ చేసిన వాళ్ళ బండ్లు ఏవి కూడా ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. కాబట్టి మనం టారిఫ్లు తగ్గించినంత మాత్రం అది ఒక టాక్టికల్ మూవ్ మనది. నిన్న డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈవెన్ ఇండియా ఇస్ గోయింగ్ టు రెడ్యూస్ టారిఫ్స్ ఐ హర్డ్ సిగ్నిఫికెంట్లీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక సైకలాజికల్ గా మేము తగ్గించామని చెప్పినంత మాత్రాన మనకేం నష్టం లేదు. తగ్గించినంత వల్ల మనకేమి ఇక్కడ ఏదో నష్టాలు వచ్చేసో లేదా మన కస్టమ్స్ డ్యూటీలు పడిపోయో అటువంటి పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే అమెరికన్ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ. వాటి ఇప్పటికి కూడా అంటే నార్మల్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఈ ప్రజలు వాడేటువంటి అంశాల్లో సరే, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, హై అండ్ టెక్నాలజీస్ లో చాలా ముందుగా ఉన్నారు. అది వేరే విషయం. మనకు అమెరికాతో చాలా అవసరం ఉన్నది, మనకు అమెరికా చాలా అవసరం. ఎందుకంటే మనకు రష్యా మన పాస్ట్ అన్నమాట, మన భవిష్యత్ అంతా కూడా అమెరికా. మన పాతకాలంలో ఆ రష్యన్ టెక్నాలజీతో మనం ఎలా గడుపుకున్నాం, కానీ రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీస్ మనకు అమెరికా దగ్గర నుంచి కావాలి. కాబట్టి ఈ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకుంటాం. మనకు టాక్టికల్ గా మనకి ఎక్కడ అమెరికా నుంచి మనకు లాభం ఉంటుందో దానికోసం కొంత పట్టు విడుపులు అనేవి, ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి ఉండి తీరతాయి. కాబట్టి మనం దాంట్లో చాలా సిద్ధాస్తులం. మనం మీరే అన్నారు, మోదీ గారు అంత సులభంగా వదిలేటువంటి వ్యక్తి కాదు. పైపెచ్చు జయశంకర్ గారు ఉన్నారు అక్కడ, వాళ్ళిద్దరు కూడా టాక్టికల్ గా స్ట్రాటజీగా చాలా అద్భుతంగా వీళ్ళు మేనేజ్ చేయగలరు. మన ఇంపాక్ట్ లిటరల్ లేదని ఉంటదని నేను చెప్తున్నాను. మిమ్మల్ని స్ట్రేట్ గా ప్రశ్న అడుగుతానండి, అమెరికా ఏదైనా టారిఫ్లు పెంచితే మన దేశంలో ఏదైనా ఒక్క వస్తువు అయినా ధరలు పెరుగుతాయో చెప్పండి? ఒకటి కూడా పెరగదు. కోకోకోలా కొనాలి, ఏమవుతుంది? కోకోకోలా పెరిగితే నష్టపోయేది అమెరికానే. మనకు పెప్సీ కూడా తాగుతారు, థమ్స్అప్ తాగుతారు, దానివల్ల వచ్చే నష్టమేం లేదు మనకి. కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ భారతదేశంలో అది లేకపోతే మనం బతకలేమన్నటువంటి పరిస్థితి లేదు. రెండవది, మీరు ఫార్మస్యూటికల్ గురించి చెప్పారు. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ టారిఫ్లు పెంచితే వాళ్ళకే నష్టం, కాబట్టి వాళ్ళకి ఇవి కావాలి. మనకు కూడా అమెరికా మీద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో అమెరికా మీద డిపెండెన్సీ లేదు మనకి. ఈ రోజు మన డిపెండెన్సీ అంతా కూడా చైనా మీద ఉంది. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐస్ అంటారు. ఏపీఐస్ ఈ రోజు మనం రమారమి 70-80% మనం చైనా నుంచి తెచ్చుకుంటున్నాం. కాబట్టి చైనాలో మనం ఏంటంటే మనకి ఇబ్బంది వస్తుంది, కానీ అమెరికాలో అయినంత మాత్రం మనకి ఏం ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం కొంటున్నారు మన దగ్గర? జెమ్స్ అండ్ జ్యువెల్స్ కొంటున్నారు. జెమ్స్ అండ్ జ్యువెల్స్ మీద 10% ఎక్స్ట్రా టారిఫ్ వేసాడు అనుకుందాం కాసేపు, అది కొనేవాడు 10% ఎక్కువనా 20% ఎక్కువనా ఎలాగో ఉంటాడు. ఒక రకంగా అది లగ్జరీ కూడా కాబట్టి ఆ రేంజ్ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది, అది వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. కాబట్టి మనకు టారిఫ్ వేసినా భారతదేశానికి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, మనకు పానిక్ సిచ్యువేషన్ లేదు. మనం దాన్ని క్వశ్చన్ చేసుకుంటున్నాం. ఎక్కడ స్ట్రాటజిక్ గా మనం డొనాల్డ్ ట్రంప్ కి ఇగో తగ్గించాను చూడు అని చూపించడానికి కొన్ని తగ్గిస్తాం. మనం తగ్గించినంత మాత్రాన మనకి నష్టం ఉండదు. తగ్గించామని చెప్పి గొప్పగా చెప్పుకోగలడు డొనాల్డ్ ట్రంప్. చూడు బైడెన్ ఏం చేయలేదు, చూడు నేను వచ్చాక భారతదేశం నేనంటే వణికిపోయి తగ్గించేసింది చూడు అని చెప్పుకుంటాడు. అది మనకు ఒక అడ్వాంటేజ్. దానివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఫస్ట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది మనకు. ఇంతవరకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మనకు తేజస్ కి సంబంధించినటువంటి F-404 ఇంజన్లు మనకు రాకుండా ఆపారు. రమారమి 2 సంవత్సరాలు డిలే చేశారు వాళ్ళు. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ని మోదీ గారు వచ్చిన తర్వాత F-404 జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళది పెట్టాలని చెప్పి ఆయన నిర్ణయించారు. ఎప్పుడు ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉన్నప్పుడు నిర్ణయం జరిగింది. ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అదే పని 2 ఏళ్ళు డిలే చేసింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇంజన్ మనకు మన 30th మార్చ్ వచ్చేసింది. ఈ సంవత్సరం 12 ఇంజన్లు రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం 20-22 ఇంజన్లు వాళ్ళు ఇవ్వబోతున్నారు. కాబట్టి టెక్నాలజీ మనకు వస్తున్నది. అలాగే రీపర్ డ్రోన్స్ మనకు జనరల్ ఆటోమిక్స్ నుంచి మనకు
రీపర్ డ్రోన్స్ మనకు ఉంటున్నాం. కాబట్టి టెక్నాలజీ మనకు కావాలి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి శత్రువు తక్కువైనటువంటి వాళ్ళు కాదు. పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కాబట్టి టెక్నాలజీ మనకు వస్తున్నది, ఇది అర్థం చేసుకోవాలి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ గా దిగిపోయేదానికి జస్ట్ ఒక నెల ముందర మనకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ ఒకటి సంతకం పెట్టుకున్నాం మనం అమెరికా తోటి. దాని దృష్ట్యా ఆయన దిగిపోయిన తర్వాత కూడా మనకు, ఈవెన్ బైడెన్ వచ్చిన తర్వాత కూడా ఈ అగ్రిమెంట్ దృష్ట్యా మనకు లైవ్ ఫీడ్ 1 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి లైవ్ ఫీడ్ అమెరికా మనకి ఇచ్చింది. యాంగ్సే అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు చొరబాటు చేయడానికి ప్రయత్నం చేస్తే చైనీస్ పిఎల్ఏ, మనం వెళ్ళి వాళ్ళని చావదెబ్బలు కొట్టొచ్చాము. ఇన్ఫాక్ట్ వాళ్ళని 2 ముగ్గురు చనిపోయి ఉండొచ్చు కూడా. వాళ్ళని కొంతమంది 10 మంది దాకా మనం బందీలు తీసుకున్నాం. ఫ్లాగ్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు వదిలేసాము. సరే ఏమి జరగలేదు, చిన్న కన్ఫ్యూజన్, అన్ని సమస్యపోయాయని వాళ్ళు చెప్పారు, మనం చెప్పాం. దానికి కారణం ఏంటంటే మనం డొనాల్డ్ ట్రంప్ అప్పుడు ఇచ్చినటువంటి సమర్థన. కాబట్టి స్ట్రాటజిక్ గా మనకు చాలా అవసరాలు ఉన్నాయి అమెరికా తోటి. డేటా, ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఇవన్నీ మనం తీసుకుంటాం వాళ్ళ దగ్గర. చిన్న అక్కడ ఇక్కడ 4 టారిఫ్లు తగ్గించిన తర్వాత మనకి ఏమి నష్టం లేదు. మనకు ఇచ్చిపూచుకోవడాల్లో మనం సిద్ధహస్తులం. మనం ఏం చేయాలో మనకు తప్పకుండా తెలుసు అవన్నీ. దానివల్ల మనం భయపడాల్సింది ఏం లేదు. రెండో విషయం, మీరు అమెరికాలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి చెప్తున్నారు. $37 ట్రిలియన్ వాళ్ళ దేశంలో అప్పు ఉంది ఈరోజు. ఆ అప్పును తగ్గించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో నిజంగా కొంత సక్సెస్ వచ్చింది ఎవరంటే చూస్తే కనుక అర్జెంటీనా ప్రెసిడెంట్ మనకు జావియర్ మిలే. అతను 1 సంవత్సరంలో మొత్తం వాళ్ళ దేశాన్ని మొత్తం రివర్స్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తీసేశాడు. ప్రభుత్వ ఎక్స్పెండిచర్